రామూర్తి గారు ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ప్రతి ఒక్కరు ఏంటి అంటే గతంలో మీరు 22,000 అంటే 2022లో 14-15,000 ఏవైతే ఈ అక్రమ కట్టడాలు ఉన్నాయని మీరు గుర్తించి దాని గురించి మాట్లాడేటప్పుడు ఆహా ఓహో అనాలి. కానీ వాటిపైన చర్యలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఎక్కడైతే ఈ ఓటు బ్యాంక్ పాలిటిక్స్కి మనకు అవకాశం ఎక్కడైతే ఉంటుందో అక్కడికే మీరు వెంటనే దిగిపోతున్నారు. ఇది మీ మీద వినిపిస్తున్న ఆరోపణ. ఎందుకు అంటే సమంగా అందరినీ చూడలేకపోతున్నారా మీరు? ఓటు బ్యాంక్ పాలిటిక్స్ మాత్రం మీకు కావాలా? మూసీ రివర్ పైన వెళ్ళి నేను అనగానే అదే మూసీ రివర్ని సుందరీకరణ చేసి థేమ్స్ నగరం లాగా చూపించాలని చెప్పిన మీరే ఇవాళ అక్కడ ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేయగానే వెళ్ళిపోయి ఆపాలని చెప్పి మీరు ఇవాళ అక్కడికి వెళ్ళి ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు. ఏంటి 2 దోర్లేంటి? మేము ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడతాం. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలే వాళ్ళ యొక్క బాగోగులే మాకు గీటురాయిగా ఉంటుంది. మా పార్టీ ఆ రకంగానే పనిచేస్తుంది. ఇక్కడ చాలా దుర్మార్గమైన చర్య కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం తీసుకున్న చర్య. వీళ్ళకు ఒక 2 లక్ష్యాలు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించిన వాళ్ళపై ఏదో రకమైన చర్యలు తీసుకోవాలనేది ఒక కుట్రపూరితమైన వాతావరణాన్ని కలిగించడం ఒకటి. 2, ఇక్కడ ఏ అయితే కాంగ్రెస్ పార్టీ అబద్ధాలను వల్లవేస్తూ అధికారంలోకి వచ్చిందో ఆ పథకాలన్నీ తప్పుతో పట్టించి ఒక ప్రజల్ని తప్పుతో పట్టించడానికి, ప్రజల్ని భయభ్రాంతులను చేయడానికి ఒక టార్గెటెడ్గా హైదరాబాదులో ఈ కూల్చివేతల పర్వం మొదలైంది. నిజంగా మా కాంగ్రెస్ వాళ్ళు నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఈ కొద్ది కాలంలో ఒక ముఖ్యమంత్రి ఇన్ని బూతుల తిట్లు ఏ ముఖ్యమంత్రి వల్లే ఈ ముఖ్యమంత్రి పడుతున్నారు. వాళ్ళకు మరి ఇంకా ఆ సేవలకు వినబడడం లేదు. చాలా ఘోరంగా ఒక పక్క చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. వీళ్ళు ఇచ్చిన పట్టాలేనండి. వీళ్ళే 1994 నుండి 2014 వరకు వీళ్ళు ఇచ్చిన పట్టాలే ఇప్పుడు వాళ్ళే కూలగొడుతున్నారు. నేనేమంటున్నా, నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మీ ఇల్లు ఇప్పుడు సీఎం గారి ఇల్లు వాళ్ళ ఊర్లో బఫర్ జోన్లో ఉన్నది, దాన్ని కొట్టేయమని అంటున్నారు. మీ తిరుపతి రెడ్డి గారు మీ అన్నగారి ఇల్లు ఉన్నది అంటున్నారు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టి మీరు వాళ్లకు మాత్రం కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే టైం ఇస్తున్నారు. మరి ఈ పేదవాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు? పేదవాళ్ళని ఎందుకు కనీసం శనివారం ఆదివారం చూసి పోయి కొట్టేస్తున్నారు? అంటే ఏంది మీ లక్ష్యం ఏంది? అంటే ఇది దుర్మార్గంగా మీరు హైదరాబాద్ మీరు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అడుగంటిపోతున్నది. 2-3 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ బతుకుతున్నది. అక్కడ ఇప్పటికీ 23 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ మీరు తీసుకుంటున్న నేనేం చెప్తున్నాను, 23 సంవత్సరాలు మీ ఉనికిని కాపాడుకోవడం కోసము ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఏదైతే ఇప్పుడు కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటుందో ప్రభుత్వ కార్యక్రమాన్ని మీరు వ్యతిరేకించాలి. సుందరీకరణ అన్నది మీ గతంలో మీ మేనిఫెస్టో మీ ఎన్నికల ప్రణాళికలో భాగమా కాదా? మీరు ఆ ప్రణాళికని ఇవాళ వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి వచ్చేటప్పటికి మీకు ఎందుకు అంత బాధ కలుగుతుంది అనేది. మూసీ సుందరీకరణలో మేము కూడా నాగోల్లో చేశాము. బ్రహ్మాండంగా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరి ఇల్లు కూల్చేయకుండా, ఏ పేదవారిని టచ్ చేయకుండా కానీ బ్రహ్మాండంగా చేశారు. 16 బ్రిడ్జీలు శాంక్షన్ చేసి కట్టించాము. అది ఎన్నో సుందరీకరణ అంటే 16,000 కోట్లు సరిపోతుంది అన్నారు. వీళ్ళు ఫస్ట్ 50,000 కోట్లు అన్నారు, తర్వాత 70,000 కోట్లు అన్నారు. మళ్ళీ ఇప్పుడు 1,50,000 కోట్లని అంటే ఎయిమ్స్ లాంటి గొప్ప పెద్ద కట్టడాలనే సుందరీకరణ చేయడంలోనే 40,000 కోట్లకు అయిపోయింది. దాన్ని ఇక్కడ 1,50,000 కోట్లు తీసుకొచ్చారంటే దీంట్లో ఇదే ఒక దుర్మార్గమైన కుంభకోణం దాగి ఉన్నది. ఆ కుంభకోణానికి తెరలేపడానికి వీళ్ళు చేసిన నాటకాలు ఇప్పుడు బయటపడ్డాయి. కాబట్టి ముందుగానే ప్రజలకు తెలియజేసినాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెనకాడుతున్నట్టు తెలిసింది. కానీ వీళ్ళ దుర్మార్గం, వీళ్ళు ఆ ఢిల్లీలో కప్పం కట్టాలంటే ఇక్కడ ఏదో ఒక రకంగా పైసల్ని ఒక ఏటీఎం లాగా వాడుకోవడానికి మూసి సుందరీకరణ అనేది ఒకటి మొదలుపెట్టారు. అలాగే వేల మందికి, దాదాపు 50-60 వేల మందికి నోటీసులు పంపి వాళ్ళని బెదిరించి డబ్బుల వసూలు చేస్తున్నారా లేదా? ముఖ్యమంత్రి స్వయంగా అధికారులని హెచ్చరించింది. ఇది వాస్తవం కాదా? కాబట్టి ఇది డబ్బులని వసూలు చేయడానికి, పేదల్ని ఉద్ధరించడానికో మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ కేసీఆర్ గారు 1,00,000 బెడ్రూమ్లు కట్టినాయి, 60,000 బెడ్రూమ్లు ఇచ్చాం, 40,000 బెడ్రూమ్లు రెడీగా ఉన్నాయి. మీరు 16,000 మంది ఉన్నాయి అంటున్నారు. ఫస్ట్ ఇవ్వండి. దానికి ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా, ఎందుకంటే దానికి సంబంధించి అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి వాటికి కేటాయిస్తామంటూ దానికి సంబంధించిన వీళ్ళు ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అన్నారు.
మరి ఇంద్రమ్మ రాజ్యం ఇప్పుడు మీరు ప్రజాపాలన అన్నట్టు 100 ఏళ్ల కళను కూలగొట్టడమా వీళ్ళ అంటే ఇప్పుడు జనరేషన్స్ వాళ్ళ బతుకుని జనరేషన్స్ ఆ రోడ్డు మీద బాగుపడాలి అంటే తీసుకురావడమా వీళ్ళ జనరేషన్స్ బాగుపడాలి అంటే మూసీ సుందరీకరణకు సంబంధించి కానివ్వండి, మూసీలో కాలుష్యాన్ని నివారించాలి అన్నది ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే పరిస్థితి మనం చూస్తున్నాము. దిగువ మూసీకి వెళ్తున్న కొద్దీ ఈ రోజున్న పరిస్థితుల్లో ఆ వాటర్లో పండే కూరగాయలు విషతుల్యమైపోతున్నాయి. ఆ వాటర్లో ఉండే చేపలు, మత్స్య సంపద అంతా విషతుల్యమైపోయింది. వాటన్నింటినీ మళ్ళీ తీసుకొచ్చి హైదరాబాద్లోనే అమ్ముతున్నారు. దానివల్ల సమస్యలు వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విషయాన్ని దాన్ని క్లియర్ చేయాలి అంటే ప్రతి ఒక్కటి అంటే ఇక్కడ కొద్దిగా కొలాటరల్ డ్యామేజ్ కూడా జరుగుతుంది. ఆ డ్యామేజ్కి సిద్ధపడకపోతే బెటర్ ఫ్యూచర్ని అట్లా ఇవ్వగలడం నెక్స్ట్ జనరేషన్స్కి అనేది వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా మా కేటీఆర్ శుద్ధి చేసిన వాటర్ని, ఈ మురికి నీటిని శుద్ధి చేసి ఎస్టీపీలను సందర్శించడం అవి అయిపోయింది క్లియర్గా. అంటే చేయాల్సిన పని దాదాపు చేస్తున్నప్పుడు వాటిని ముందుకు తీసుకుపోవాల్సిన ఈ ప్రభుత్వం అన్నిటిని పక్కన పెట్టి ఏ రకంగా డబ్బులు లాగాలి, ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా ప్రజల ఆక్రందనలో వీళ్ళు ఎంజాయ్ చేయాలని ఒక దుర్మార్గమైన కుట్ర తప్ప ప్రజల్ని మేము కాపాడుతాం, ప్రజల్ని అభివృద్ధి చేస్తాం అనేది నాకు ఒక్కటే వీళ్ళు ఎంఎన్ రాయ్ గారు నాకు సమాధానం చెప్పాలి. నిజంగా 40 ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఇప్పుడు మీరు వచ్చి కూలగొడతారంటే అప్పుడు రిజిస్ట్రేషన్ చేసింది మీ ప్రభుత్వాలు, అప్పుడున్న ప్రభుత్వాలు. మీరు ఆ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనుకుంటే గత 10 ఏళ్లలో జరిగిన దాని మీద డిస్కషన్ చేయాల్సి వస్తుంది. ఒక నిమిషం అయితే ఒకసారి అమర్నాథ్ గారు బుద్ధ భవన్ ఉన్నది, జిహెచ్ఎంసీ ఉన్నది, సెక్రటరియట్ ఉన్నది, మొత్తం కూడా నల్లాల కింద పైనే ఉన్నాయి. వాటి కూలగొట్టండి అంటున్నారు. హైకోర్టు కూడా గదే చెప్పింది. వీళ్ళకి ఇంకా రాకుంటే మేమేం చేస్తాం? రైట్ అమర్నాథ్ గారు, ఇక్కడ వస్తున్న ప్రాబ్లం వల్ల ఏంటంటే అమర్నాథ్ గారికి కూడా ఒకటి అడుగుతున్నాం. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ పార్టీకి చక్కబదం చేయడానికి పనికొస్తున్నారు తప్ప నిజంగా ప్రజల పక్షాన్ని నిలబడదాం, ప్రజల ఆక్రందనను విందాం, వాళ్ళ కన్నీళ్లను చూద్దామని ఒక్క ఎంపీ కూడా బీజేపీ పోకపోవడం చాలా దుర్మార్గం. బుద్ధి తెచ్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎంపీలకు కనీసం జ్ఞానం లేకుండా. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈజీగా వదిలిపెట్టదు సార్. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో 36 సిటీస్ లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు మోర్ దాన్ 50% బిల్డ్ చేస్తే ఈ కేటీఆర్ గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఇక్కడ ఉన్న ప్రభుత్వము సిగ్గుపడాలి. 10 సంవత్సరాల్లో 26%. మీరు కావాలంటే వాళ్ళు నేను బయట నుంచి చెప్పట్లేదు, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2023 వాళ్ళ బుక్ లోంచే చెప్తున్నాను. 26% కూడా ఎస్టీపీలు చేయలేదు. వీళ్ళు మాట్లాడుతున్నారు మూసీ సుందరీకరణ గురించి. మూసీ సుందరీకరణ అంటే ఇల్లుల కొడత కాదు. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మిత్రులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు ఎస్టీపీలు బిల్డ్ చేయండి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ బిల్డ్ చేయండి, తర్వాత పొల్యూషన్ కంట్రోల్ చేయండి. అవన్నీ ఫస్ట్ చేయకుండా ఇప్పుడు ABCD చదువుకుంటారా, డైరెక్ట్ జెడ్ నుంచి రివర్స్ వస్తారా ఎవడైనా? అసలు కూలగొట్టడం అనేది లాస్ట్ పని సార్. నేను ఇంకొక విషయం చెప్తున్నానంటే వీళ్ళకి దమ్ముంటే, కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే 2014లో మీకు అందరికి ఇప్పుడు టెక్నాలజీ ఉంది, ఉపగ్రహ ఛాయాచిత్రాలు ఉన్నాయి, రైట్? గూగుల్లో వెళ్తే తెలుస్తుంది. 2014 శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 134 చెరువులు సిటీలో ఉన్నాయి. ఈ 134 చెరువులు GHMC పరిధిలో ఉన్నాయి. అప్పుడు ఉన్న పరిస్థితి ఇది. ఇన్ని ఎకరాల అప్పుడు ఇది ఉంటుండే. ఇప్పుడు FTL లో ఇన్ని ఎకరాలలో ఆక్యుపై చేశారు, ఎంకరేజ్ చేశారు. మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దానికి దమ్ము లేదా? శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి దమ్ము లేదా? రెండో విషయము, ఇప్పుడు మీరు వీళ్ళు వెళ్ళి కూలగొట్టిరండి. కూలగొట్టిన తర్వాత ల్యాండ్ ఓనర్షిప్ ఏమైనా మారిందా? మారదు. ఎందుకంటే ల్యాండ్ ఓనర్షిప్ స్టిల్ ఆన్ ది నేమ్ ఆఫ్ ఇప్పుడు ఇన్కన్వెన్షనల్ ల్యాండ్ ఓనర్షిప్ మారిందా? నేను ఛాలెంజ్ చేస్తున్నా మన కాంగ్రెస్ మిత్రునికి, ల్యాండ్ ఓనర్షిప్ మారిందా? ఇప్పటికి కూడా ఆయన పేరు మీదనే ఉంటుంది ఆ ల్యాండ్ ఓనర్షిప్. మీరు ఓన్లీ ఇల్లు కూడా కొడుతున్నారు, లేకుంటే బిల్డింగ్ కూడా కొడుతున్నారు. కానీ మీకు నిన్న ఆయన మాట్లాడుతున్న ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్, అసలు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ దీనిలో రానే రాదు. ఎందుకంటే దెర్ ఇస్ నో చేంజ్ ఆఫ్ ఓనర్షిప్ ఇన్ ద ల్యాండ్. ల్యాండ్ ఇస్ స్టిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ దోస్ పీపుల్. ఆ అభాగ్యుల పేరు మీద, విక్టిమ్స్ పేరు మీదనే ఉంది. నేను ఇంకొక పాయింట్ చెప్తాను సార్. హైడ్రా పేరు మీద హైడ్రామా చేసే బదులు, డ్రామాలు చేసే బదులు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. FTL అంటే ఏంది, ఎన్ని ఎకరాలు FTL లో వస్తుంది, ఏ అక్రమ కట్టడాలు, ఏ రియల్ ఎస్టేట్ ఏజెంట్లు లేకుంటే రియల్ ఎస్టేట్ బడా కంపెనీలు ఎక్కడెక్కడ. సార్ మీరు ఈ రోజు కూడా మీరు నమ్మరు సార్, అంత అన్యాయం ఏంటంటే ఈ రోజు కూడా పేపర్ లో మీరు చూస్తే రియల్ ఎస్టేట్ ఏజెంట్ల పెద్ద ఫోటోలతోని అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. ఎవరికి తెలుస్తుంది సార్ అది FTL బఫర్ జోన్ అనేది? ఎవరు చెక్ చేస్తాడు? ఒక సామాన్యుడు 10 లక్షలు 20 లక్షలు పెట్టి లాయర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోగలుగుతారా సార్? ఏంటంటే మీరేం చేస్తున్నారు, రెరా ఏం చేస్తున్నది, తర్వాత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ పర్మిషన్లు ఇచ్చేస్తారు. పర్మిషన్ ఇచ్చేసిన ఫైనల్ గా పాపం సామాన్యుడు వాడు రొక్కాడితే కానీ డొక్కాడని ఒక అతి సామాన్యుడు
30 లక్షలు 20 లక్షలు లోన్లు తీసుకొని బొక్కదండ Right, right, right. అంటే ఇంకా- ఈఎంఐ కడుతూ ఉంటే వాడి మీద మీ ప్రతాపం ఆ చేస్తారు యాంగిల్ గురించి కూడా మాట్లాడారు. అయితే మనోతరాయ్ గారు మీరు మనోతరాయ్ గారు మనోతరాయ్ ఇక్కడ ఒక పాట 8 మంది ఎంపీలు గెలిపించారు, మరి కనీసం వచ్చి సందర్శించవచ్చు కదా. మీరు రైట్ మాట్లాడుతున్నారు రైట్ ఇప్పుడు ఫస్ట్ మనం ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. కూర్చుంటున్నారు ఏం మాట్లాడుతున్నారు ఎస్ ఎస్